మనం ధ్యానం చేసి విడిచిపెట్టిన భాగంలో నుండి మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయము 18, 19 వచనాల్లో ఉన్నటువంటి మాటలు మనము ధ్యానం చేస్తున్నాం. అందులో కూడా మన ధ్యానాంశముగా మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి అని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు చెప్పినటువంటి మాటలను మనము చూస్తున్నాం. అయితే ప్రియులారా, ఇప్పుడు ప్రభువు యొక్క ఉద్దేశం ఏమిటి అనగా సమస్త జనులను శిష్యులుగా చేయుటయే. సమస్త జనులైనటువంటి వారు శిష్యులుగా మారాలి. ఇదే ప్రభువు యొక్క ఉద్దేశం. సమస్త జనులు శిష్యులుగా మారాలి. ఆయన విశ్వాసులను కోరుకోలేదు, శిష్యులని ఆయన కోరుకున్నాడు. విశ్వాసులను ఆయన కోరుకోలేదు, శిష్యులనే కోరుకున్నాడు. ఇప్పుడు మనం అందరం కూడా శిష్యులను తయారు చేయాలి. మనము శిష్యులం కావాలి, మనము శిష్యులను తయారు చేయాలి. ఇది ప్రభువు యొక్క ఉద్దేశమై ఉంది. అయితే ఈ రోజున మనము గమనించవలసిన విషయం, ఇందులో నుండి మనం ఒక 5 సంగతులు మనం ధ్యానం చేశాం. అవేమిటి అనగా విశ్వాసికి శిష్యునికి ఉన్నటువంటి వ్యత్యాసాలు ఏంటో చెప్పుకున్నాం. రెండవదిగా యేసుక్రీస్తుకి శిష్యుల ఎడల ఉన్నటువంటి కార్యాచరణలు ఎలా ఉన్నాయి, వారి విషయంలో యేసయ్య ఎలా వ్యవహరించాడు అనే సంగతులు చెప్పుకున్నాం. మూడవది శిష్యుని యొక్క లక్షణాలు ఎలాగుంటాయి అనే సంగతులు చెప్పుకున్నాం. నాలుగవది శిష్యుని యొక్క షరతులు, శిష్యుని యొక్క గుర్తులు ఏంటో చెప్పుకున్నాం. ఐదవది శిష్యుని యొక్క విధులు ఎలా ఉంటాయి అనే సంగతులు చెప్పుకున్నాం. ఇందులో ఒక్కొక్క విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేస్తూ వస్తున్నాం మనం. ఈ దినాన మరొక విషయాన్ని నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. అదేమిటి అనంటే, శిష్యునికి ఉండవలసిన పరిశుద్ధమైన అలవాట్లు ఏమిటి, శిష్యునికి ఉండవలసిన పరిశుద్ధమైన అలవాట్లు ఏంటి అనే సంగతులు మనము ధ్యానం చేద్దాం. అందరూ కూడా నాతో కలిసి ఏకీభవించి ఈ వాక్య ధ్యానములో పాలుపంపులు పొందాలని మనం చేస్తున్నాను. శిష్యునికి ఉండవలసిన పరిశుద్ధమైన అలవాట్లు, హోలీ హ్యాబిట్స్, పరిశుద్ధమైన అలవాట్లు. ఆ అలవాట్లలో మొదటిది ఏమిటి అనగా ఆరాధించడం. పరిశుద్ధమైన అలవాట్లలో మొదటి అలవాటు ఏంటి అంటే ఆరాధించడం. ఒక శిష్యుడు ప్రభువును ఆరాధించటం అనేటువంటిది అలవాటు చేసుకోవాలి. ఆరాధించటం అనేటువంటిది ఒక పరిశుద్ధమైనటువంటి అలవాటు. ఆరాధన అంటే వారానికి ఒకసారి చేసేది కాదు, ఒక స్థలమునకు వెళ్ళి చేసేది కాదు. ఆరాధన అంటే మనుషుల మధ్యలో ఉండి చేసేది కాదు. ఆరాధన అంటే కొంతమంది మనుషుల మధ్యలో పరిమితమైనటువంటిది కాదు. ఆరాధన ఒక స్థలానికి పరిమితమైనది కాదు. ఆరాధన ఒక దినానికి పరిమితమైంది కాదు. ఆరాధన అనేటువంటిది ఒక శిష్యుని జీవితంలో లైఫ్ స్టైల్ అవ్వాలి. అనగా ఒక శిష్యుని జీవితంలో జీవన శైలిగా మారిపోవాలి. అది ఆరాధన యొక్క అనుభవం. లైఫ్ స్టైల్ కావాలి. ఈ రోజున మనం అర్థం చేసుకోవాలి,
ఒక వ్యక్తి దైవ ప్రత్యక్షత పొందినప్పుడు ఆరాధిస్తాడు. ఒక వ్యక్తి దైవ ప్రత్యక్షత పొందినప్పుడు ఆరాధిస్తాడు. ఏ వ్యక్తి అయితే ఆయనను ఆరాధిస్తున్నాడో ఆ ఆరాధించేటువంటి వ్యక్తి ఆయన రూపంలోకి మార్చబడతాడు. ఇది ఆరాధనలో ఉన్నటువంటి గొప్పతనం. మరోసారి చెప్తున్నాను, ఒక వ్యక్తి ఆరాధికుడు కావాలి అని అంటే ఆ వ్యక్తికి దైవ ప్రత్యక్షత అవసరం. ఆ వ్యక్తి తన జీవితంలో దైవ ప్రత్యక్షత పొంది ఒక ఆరాధికుడుగా మారితే ఆ వ్యక్తి ఎవరినైతే ఆరాధిస్తున్నాడో ఆయన రూపంలోనికి మార్చబడేటువంటి విధానం ఉంటుంది. ఈ రోజున చాలామంది ఆరాధికులు మనకు కనబడతారు. ఒక్కొక్కరు ఒక్కొక్క దానిని ఆరాధిస్తారు. అలాంటి వారందరూ కూడా దాని రూపంలోకే మార్చబడతారు. ఎవరు దేనిని ఆరాధిస్తున్నారో దాని రూపంలోకే మార్చబడతారు. ఇది నేనంటున్న మాట కాదు, ఇది బైబిల్ గ్రంథం చెప్తున్న మాట. పరిశుద్ధ లేఖనం మనకు వివరిస్తున్న మాట. మనము దేనిని ఆరాధిస్తామో దాని వంటి వారమే అవుతామట మనం. కీర్తనల గ్రంథం 115వ కీర్తన 8వ వచనాన్ని మనం ఒకసారి చదివితే, 115వ కీర్తన 8వ వచనాన్ని చదివితే అక్కడ ఇలా రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉంది? అక్కడ రాయబడి ఉన్న మాటలు మనం ఒకసారి చదువుదాం. మనకింకా బాగా అర్థం అవ్వాలంటే 4వ వచనం నుండి చదవండి. వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుష్యుల చేతి పనులు. వాటికి నోరుండియు పలుకవు, కన్నులుండియు చూడవు, చెవులుండియు వినవు, ముక్కులుండియు వాసన చూడవు, చేతులుండియు ముట్టుకొనవు, పాదములుండియు నడువవు, గొంతుకతో మాటలాడవు. వాటిని చేయువారును వాటి యందు నమ్మిక ఉంచు వారందరూ వాటి వంటి వారై ఉన్నారు అని అన్నాడు. వాటిని చేయువారును వాటి యందు నమ్మిక ఉంచువారును ఎటువంటి వారట? వాటి వంటి వారే. అంటే దాని అర్థం ఏంటి? అక్కడ ఆయన ఏం చెబుతున్నాడు? విగ్రహాలు, బంగారం, వెండి, దేవుని బిడ్డలారా, తో చేయబడినటువంటి విగ్రహాలు అవి మనుషుల చేతి పనులుగా ఉన్నాయి. వాటికి నోరుంటుంది కానీ మాట్లాడవు, వాటికి చెవులుంటాయి కానీ వినవు, వానికి కళ్ళుంటాయి కానీ అవి చూడవు, వాటికి ముక్కుంటుంది కానీ వాసన చూడవు, పాదాలుంటాయి కానీ నడవు, చేతులుంటాయి కానీ ముట్టుకోవు, గొంతుకు ఉంటుంది కానీ మాట్లాడవు. అయితే ఇప్పుడు వీటిని చేసేటువంటి వారైనా వీటిని నమ్మేవారైనా వాటి వంటి వారే అని చెబుతుంది దేవుని వాక్యం. వాటిని చేసేవారైనా వాటిని నమ్మేవారైనా ఎలాంటి వారయ్యా అంటే వాటి వంటి వారే. వాటిని ఆరాధిస్తున్న వారు ఎలాగైపోతున్నారు అనగా వాటి వలె అయిపోతున్నారు, వాటిలాగా మారిపోతున్నారు, వాటిలాగా జీవిస్తున్నారు. కానీ ఈ రోజున మనం అర్థం చేసుకోవాలి, దేవుని బిడ్డలారా, వారందరూ వాటి వంటి వారై ఉంటూ ఉండగా ఈ రోజున నీవు నేను మన జీవితంలో ఏ దేవునిని ఆరాధిస్తామో ఆ దేవుని వంటి వారంగా మనం మారిపోతాం కదా. ఆ దేవుని వంటి వారంగా మనం మారిపోతాం కదా. అయితే ఇప్పుడు మనం సజీవుడైన దేవుణ్ణి ఆరాధిస్తే మనం కూడా సజీవులంగా మారిపోతాం. ప్రియ దైవ జనాంగమా, ప్రతి దినం ప్రభువు యొక్క వ్యక్తిత్వాన్ని మనం అర్థం చేసుకుంటూ, ప్రతి దినం ప్రభువు యొక్క కార్యాలను అర్థం చేసుకుంటూ, ప్రభువు యొక్క లేఖన ప్రత్యక్షతను మన మనసులో పెట్టుకుంటూ మన ప్రభువును మనము ఆరాధించగలిగితే మనమును మన జీవితంలో
మన ప్రభువు వంటి వారం అవుతాం. ఆరాధించేదానికి చెప్పండి, ఇది అది అనేటువంటి వ్యత్యాసం లేదు. ఈ స్థలం ఆ స్థలం అనే తేడా లేదు. ఈ దినం ఆ దినం అనే వ్యత్యాసం లేదు. దేవుని బిడ్డలారా, ఇక్కడ జనం ఉన్నారు, ఇక్కడ జనం లేరు అనే దానికి ఏమీ లేదు. ఎప్పుడైనా ఎక్కడైనా ఏ స్థలంలోనైనా చెప్పండి ఆరాధించవచ్చు. ఇది ఒక శిష్యుని జీవితంలోనే ఇది ఒక అలవాటుగా ఉంటుంది. ఇది ఒక పరిశుద్ధమైనటువంటి అలవాటుగా ఉంటుంది. వాడు ఎక్కడైనా ఆరాధించగలడు, వాడు ఎక్కడైనా ప్రభువును స్తుతించగలడు, వాడు ఎక్కడైనా ప్రభువును గణపరచగలడు. ఎవరు అంటే చెప్పండి శిష్యుడు. ఇలా ఆరాధించేటువంటి వారు తమ జీవితంలో ఇలా ఆరాధించేవారు ఎలాగైపోతారు అంటే ఆయన పోలికగా మారిపోతారు. ఇలా ఆరాధించేవారు తమ జీవితంలో ఎలా మారతారు అంటే ఆయన పోలికగా మారతారు. దైవ ప్రత్యక్షతను పొందినవాడు ఆరాధించగలుగుతాడు. ఆరాధించిన వాడు చెప్పండి తన జీవితంలో ఎవరినైతే ఆరాధిస్తున్నాడో ఆయన రూపములోనికి మార్చబడతాడు. మన దినమును దేవుని బిడ్డలారా మనం ఆరాధనతో ఆరంభించగలిగితే, మన ప్రతిదినము దేవునిని ఆరాధనతో మనము దేవుని బిడ్డలారా ఆరాధించగలిగితే, మన బ్రతుకులో మనము దేవుని పోలికలోనికి మార్చబడితే అది ఎంతో విలువైనటువంటి శ్రేష్టమైనటువంటి అనుభవం అని, ఇది ఒక పరిశుద్ధమైన అలవాటు అని జ్ఞాపకం చేస్తున్నాను. స్తోత్రం. శిష్యునికి ఉండవలసిన అలవాట్లలో మొదటి అలవాటు ఏంటంటే ఆరాధించటం. దైవలేఖనంలో మనం చూస్తే వీరి కొరకే ప్రభువు వెతుకులాడుతున్నాడు, వీరి కొరకే దేవుడు వెతుకుతున్నాడు. మనందరికీ తెలుసు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు. ఏంటో తెలుసా? నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చాను. యేసయ్య 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు. ఎవరిని వెతుకుతూ? నశించిన దానిని వెతుకుతూ వచ్చాడు. నశించిన దానిని వెతుకుతూ వచ్చాడు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి, ఎవరి కోసం యేసయ్య ఈ లోకానికి వచ్చాడు అని అంటే పాపులను వెతుకుతూ వచ్చాడు. ఎందుకు ఆయన పాపులను వెతుకుతూ వచ్చాడు? వారికి రక్షణ దయచేయటానికి. 2000 సంవత్సరాల క్రితం యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అని అంటే పాపులను రక్షించటానికి. ఆయన పాపులను వెతుకుతూ వచ్చాడు. కానీ పరలోకమందున్న తండ్రి ఎందుకు వెతుకుతున్నాడు తెలుసా? దేనిని వెతుకులాడుతున్నాడో తెలుసా? లేఖనం చెప్తుంది. యోహాను సువార్త 4వ అధ్యాయం 23-24 వచనాల్లో ఇలా రాయబడి ఉంది. యోహాను సువార్త 4వ అధ్యాయం 23-24 వచనాల్లో, అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు అన్న దగ్గర ఫుట్ నోట్ను మనం చూస్తే వెతుకుచున్నాడు అని ఉంది. స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎలాగ ఆరాధించేవారు కావాలి చెప్పండి, అందరూ చెప్పండి. ఎలా ఆరాధించేవారు కావాలి? యథార్థముగా ఆరాధించేవారు కావాలి, ఆత్మతో సత్యముతో ఆరాధించేవారు కావాలి. తండ్రిని ఆరాధించే కాలము దేవుని బిడ్డలరా వచ్చిద్దని తన జీవితంలో ఆరాధించటం అలవాటు చేసుకునేవాడు కావాలి. ఈ రోజున మనం అర్థం చేసుకోవాలి, దేవుని బిడ్డలరా ఇదిగో అలా ఆరాధించే వారి కోసమే ఆయన వెతుకుతున్నాడట. అలా ఆరాధించే వారి కోసమే ఆయన కోరుకుంటున్నాడట. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని ఆయన ఏం చేస్తున్నాడట? కోరుకుంటున్నాడు. 2000 సంవత్సరాల క్రితం యేసయ్య ఎందుకు వచ్చాడయ్యా? ఎందుకు వెతుకులాడాడయ్యా? ఎవరి కోసం వెతుకులాడాడు అని అంటే నశించిపోయే వాడిని రక్షించాలని వెతుకులాడాడు, పాపులను రక్షించాలని వెతుకులాడాడు. కానీ తండ్రి అయిన దేవుడు దేనికోసం వెతుకులాడుతున్నాడంటే నిజమైన ఆరాధికుల కోసం వెతుకులాడుతున్నాడు. స్తోత్రం చెప్పండి.
యథార్థముగా ఆరాధించే వారి కోసం వెతుకులాడుతున్నాడు. ఆత్మతో సత్యముతో ఆరాధించే వారి కోసం వెతుకులాడుతున్నాడండి. వెతుకులాడుతున్నాడు. తండ్రి వెతుకులాట ఎవరి కోసం? తండ్రి వెతుకులాట ఎవరి కోసం అమ్మా? ఆరాధించే వారి కోసం. యేసయ్య వెతుకులాట ఎవరి కోసం అమ్మా? నశించిన దానిని రక్షించే దానికోసం వెతుకులాట. వారిద్దరిలో ఉన్నటువంటి డిఫరెన్స్ చూడండి. ఈ రోజున మనం అర్థం చేసుకోవాలి. ఇదిగో ఆరాధించటం అనేటువంటిది, ఆరాధించే అనుభవం అనేటువంటిది, ఆరాధించే క్రమం అనేటువంటిది, ఆరాధించే అలవాటు అనేటువంటిది, ఇది ఒక పరిశుద్ధమైన అలవాటు. ఇలా ఆరాధించాలని ఆయన వెతుకులాడుతూ ఉన్నాడు, కోరుకుంటున్నాడు. నువ్వు ఎవరిని ఆరాధిస్తావో, నువ్వు ఆరాధించేటువంటి వారు ఎవరో, నీవు ఆరాధించేటువంటి వారు ఎవరో నువ్వు అలా మారిపోతావు. ఈ రోజున విగ్రహాలను ఆరాధించేవారు నోరుండి మాట్లాడని, చెవులుండి వినని, కళ్ళుండి వాసన చూడని, కాళ్ళుండి నడవని, గొంతుకుండి మాట్లాడని, వాటిని నమ్ముకొని వాటిని చేస్తున్నటువంటి వారు అట్టివారే, వాటి వంటి వారే అని అన్నాడు. ఈ రోజున మనము కూడా మన జీవితంలో కూడా మన ప్రభువును మనం ఆరాధించగలిగితే మనము కూడా మన ప్రభువు వలె మారిపోతాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మనం కూడా మన ప్రభువు వలె మారిపోతాం. ఇదే మన జీవితంలో మనం గుర్తించుకోవలసినటువంటి అనుభవం. ఈ మాటలు వింటున్న నా ప్రియ దైవ జనాంగమా, మనం అర్థం చేసుకోవలసిన అనుభవం ఇదే. మంచి ఆరాధికుల కోసం ఆయన వెతుకుతున్నాడు. ఇది మనం ఒక పరిశుద్ధమైన అలవాటు చేసుకోవాలి. ఇది శిష్యునికి ఎప్పుడు ఒక అలవాటుగా ఉంటుంది. రెండవది మనం చూస్తే కలిగిన దానిని పంచుకొనుట. ఇది రెండవ హోలీ హ్యాబిట్, పరిశుద్ధమైన అలవాటు. కలిగిన దాన్ని పంచుకోవటం ఇది చాలా కష్టమైన పని అండోయ్. ఇది చాలా కష్టమైనటువంటి పని. మనము లేఖనాల్లో గమనిస్తే ఆది అపోస్తలులైనటువంటి వారి జీవితాలు ఒకసారి ఆలోచన చేస్తే, వారి కాలంలో ఉన్నటువంటి శిష్యులైనటువంటి వారు ఏం చేశారు అని అంటే, తమకు కలిగిన దాన్ని తీసుకొని వచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పడేశారట. తమకు కలిగిన దాన్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు? అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారు. ప్రభు చెప్పాడు అలా చేయమని? ఏమ్మా అలా పెట్టమని చెప్పాడా? వారు స్థిరాస్తులు అమ్మి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారట. ప్రభు చెప్పలేదే? మీ స్థిరాస్తులు అమ్మి తీసుకొచ్చి దేవుని బిడ్డలారా అపోస్తలులకు ఇవ్వమని చెప్పలేదే? కానీ వారు తమకు తామే ప్రేరేపించబడి, తమకు తామే పురికొల్పబడిన వారై తీసుకొచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారు. అవును కదా? అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారు. వారికి దేవుని బిడ్డలారా మంచి శిష్యులుగా పేరు వచ్చింది. రాలేదా? అపోస్తలుల పాదాల దగ్గర పెట్టినప్పుడు వారికి మంచి శిష్యులుగా పేరు వచ్చింది. అంటే ఇప్పుడు ఇది ఏంటి అంటే, వారికి షేరింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. తమ దగ్గర ఏది ఉందో అది ఇతరులకు ఇచ్చేటువంటి లేక పంచేటువంటి అనుభవం, దాన్నే షేరింగ్ ఎక్స్పీరియన్స్ అంటారు. పంచేటువంటి అనుభవం. ఈరోజు నేను జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, ఆ రోజుల్లో ఆదిమ కాలంలో ఆది సంఘములో ఆది అపోస్తలుల పాదాల దగ్గర ఆ శిష్యులైనటువంటి వారు తమ చరాస్తులు అమ్మి దేవుని బిడ్డలారా తీసుకొచ్చి వారి పాదాల దగ్గర పెట్టి వారి జీవితంలో పంచారు. కానీ ఈ రోజున నేను అంటాను, మీ ఆస్తులు అమ్మి తీసుకురానక్కర్లేదు. దేవుని బిడ్డలారా మీకు కలిగిన దాన్ని అమ్మి తీసుకురానక్కర్లేదు. ఈ రోజున మీ జీవితంలో మీ ఆత్మీయ అనుభవాలు పంచితే చాలు.
స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పండి అందరూ. ఈ రోజున మన ఆత్మీయ అనుభవాలు పంచితే చాలండి. నువ్వు ఎలా రక్షించబడ్డావో ఇతరులకు షేర్ చేసుకుంటే చాలు. నిన్ను ప్రభువు ఎలా ముట్టాడో నువ్వు షేర్ చేసుకుంటే చాలు. ప్రభువు నిన్ను ఎలా స్వస్థపరిచాడో నువ్వు షేర్ చేసుకుంటే చాలు. ప్రభువు నిన్ను ఎలా దర్శించాడో నువ్వు షేర్ చేసుకుంటే చాలు. ప్రభువు నిన్ను, నీ జీవితాన్ని ఎలా పైకి లేపాడో నువ్వు షేర్ చేసుకుంటే చాలు. ఎన్నిసార్లు చావు బ్రతుకుల మధ్యలోకి వెళితే దేవుడు నిన్ను బ్రతికిస్తూ వచ్చాడో నువ్వు షేర్ చేసుకుంటే చాలు. నీ చరచిరాస్తులు వద్దు. ఇప్పుడు నీ ఆస్తి నీ దగ్గరే పెట్టుకో, నీ ధనం నీ దగ్గరే పెట్టుకో, నీ కలిగింది నీ దగ్గరే పెట్టుకో. ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఒక్కటే, అదేమిటంటే నీ అనుభవాన్ని, నీ జీవిత ఆత్మీయతను, నీ భక్తి విధానాలను, రక్షించబడిన పరిస్థితులను షేర్ చేసుకో. ఇది శిష్యునికి ఉండవలసిన ఒక పరిశుద్ధమైన అలవాటు. పరిశుద్ధమైన అలవాటు. షేరింగ్ ఎక్స్పీరియన్స్ కావాలి నీ జీవితంలో. కొంతమంది షేర్ చేసుకోరండి. ప్రభు చేసిన కార్యాన్ని షేర్ చేసుకోరు, ప్రభు చేసిన మేలును షేర్ చేసుకోరు, ప్రభు రక్షించిన రక్షణ కార్యాన్ని షేర్ చేసుకోరు. ఏమో ఇది షేర్ చేస్తే వాళ్ళేడ బాగుపడతారనేమో, వాళ్ళేడ రక్షించబడతారనేమో, మళ్ళీ నన్ను డామినేట్ చేస్తారనేమో. నేను రక్షించబడ్డాను, నేను ఒక సంఘంలో కీలకమైన వ్యక్తిగా ఉన్నాను, ఇదిగో ఇప్పుడు నేను షేర్ చేసి ఆమెను రక్షించాను అనుకోండి, ఆమె వచ్చి మళ్ళీ నాకంటే పైన ఉంటుందని అభిప్రాయం ఏమో తెలియదు. కొంతమంది ఏందో గోడకు కొట్టిన సున్నంలాగా ఉంటారు, ఇంకా చెప్పాలంటే సున్నం కొట్టిన గోడలాగా ఉంటారు. కదలరు, మెదలరు. ఈ రోజున నీకు నాకు అవసరం ఏమిటో తెలుసా? షేరింగ్ ఎక్స్పీరియన్స్. మన జీవితంలో కలిగిన దానిని ఇతరులకు పంచుట కావాలి. ఆది అపోస్తలుల కాలంలో వారి చిరాస్తులు అమ్మి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారు, వారు షేర్ చేశారు అందరికీ. కానీ ఈ రోజున మనం షేర్ చేయాల్సింది ఏంటో తెలుసా? మన ఆత్మీయ అనుభవాలు, మన రక్షణ కార్యాలు. ఈ రోజున దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ సంబంధమైన వరములను గూర్చిన సంగతులను మనం ఇతరులకు ఏం చేయాలి? షేర్ చేయాలి, పంచాలి. ఉందా అలవాటు? ఇది శిష్యునికి ఒక పరిశుద్ధమైన అలవాటు అండి, ఒక పరిశుద్ధమైన అలవాటు. ఏనాడు షేర్ చేయవే, ఏనాడు పంచవే, ఏనాడు ఇతరులకు నీ అనుభవాన్ని చెప్పవే, ఏనాడు నీ రక్షణ కార్యం చెప్పవే, ఏనాడు నీ ఆత్మీయతను చెప్పవే, ఏనాడు యేసయ్య నిన్ను ఎన్నిసార్లు బలహీనపడితే, ఎన్నిసార్లు కృంగిపోతే, ఎన్నిసార్లు చేతగాని స్థితిలోకి వెళితే, ఎన్నిసార్లు నీ జీవితంలో దేవుని బిడ్డలారా అనేక విధాలుగా దిగజారిపోతే దేవుడు నిన్ను పైకి లాక్కొచ్చాడు, ఎన్నిసార్లు బ్రతికించాడు, ఎన్నిసార్లు కార్యం చేశాడు. ఇక నా జీవితం అయిపోయింది, ఇక నేను ఏమీ లేననుకున్న నిస్సహాయ స్థితిలో దేవుడు నిన్ను బలపరిచాడు కదూ. చెప్పండి, మన జీవితంలో దేవుడు కార్యాలు చేశాడా లేదా? అద్భుతాలు చేశాడా లేదా? దేవుడు మనల్ని బ్రతికించాడా లేదా? మనల్ని లేవనెత్తాడా లేదా? ఇంకా చెప్పనా, అసలు దేశం అంతా కరోనాతో చస్తుంటే మనల్ని దేవుడు సజీవులు ఉంచాడా లేదా? షేర్ చేయమ్మా, ఇతరులకు షేర్ చేయి. దేవుడు నన్ను బ్రతికించాడు, దేవుడు నన్ను బలపరిచాడు, దేవుడు నన్ను స్వస్థపరిచాడు, దేవుడు నాకు ఏ తెగులు రాకుండా చేశాడు, నేను కాపాడబడ్డాను. ఇదే ఆత్మీయ అనుభవాన్ని పంచుట, ఇదే షేరింగ్ ఎక్స్పీరియన్స్, ఇదే దేవుని బిడ్డలారా మన జీవితంలో ఒక హోలీ హ్యాబిట్. ఇది కావాలి మన జీవితంలో. అర్థమవుతుందా? షేర్ చేస్తున్నావు మరి. ఈ రోజున నేను పంచుకోవాలి.
కలిగిన దానిని పంచుకుని. ఏముంది నీ దగ్గర? నీ ఆస్తులు అవసరం లేదు దేవునికి, నీ బంగారం అవసరం లేదు. పాడతాం కదా, బంగారం అడగాలేదు, వెండియు అడగాలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తులు అడగాలేదు, అంతస్తులు అడిగాలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. నువ్వెదకి రాలేవని నీ కోసం వచ్చాడయ్యా. బంగారం అడిగాడా, వెండిని అడిగాడా, అంతస్తులు అడిగాడా, ఆస్తులు అడిగాడా? ఏం అడిగాడు? ఏం షేర్ చేయమన్నాడు నిన్ను? కండ్లు కరిగిపోతాయా? దేవుడు నీకు చేసిన కార్యాన్ని షేర్ చేయటానికి, నీ ఆత్మీయతను షేర్ చేయటానికి కండ్లు కరిగిపోతాయా? దేవుడు చేసిన మేలు ఎవరు చెప్పరండి, ఎవరికి చెప్పరండి, దాచిపెట్టుకుంటారు. వ్యర్థమైన దాన్ని షేర్ చేసుకుంటారు, పనికి మాలిన దాన్ని షేర్ చేసుకుంటారు. ఆ అమ్మ సంగతి ఈ అమ్మ సంగతి షేర్ చేస్తారు, ఆడట్ట ఈడట్ట అని షేర్ చేస్తారు. ఏమా, ఈ రోజున నీవు నేను షేర్ చేయాల్సింది, పంచవలసింది మన జీవితంలో ఆత్మీయ అనుభవాలు పంచాలి. ఇది విశ్వాసికి శిష్యునికి ఇది ఒక పరిశుద్ధమైన అలవాటుగా ఉండాలి. శిష్యుడైతే తప్పక అదే షేర్ చేసుకుంటాడు, తప్పక అదే పంచుకుంటాడు. ఇతరులతో ఎప్పుడు అదే దేవుని బిడ్డలు తన జీవితంలో పంచుతూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. చేతులెత్తి స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇది రెండవ అనుభవం. మొదటిదేంటి? ఆరాధిస్తాడు. తన జీవితంలో సమయం అనక అసమయం అనక, ఈ స్థలం అనక ఆ స్థలం అనక, ఏమా మందిలో అనక, చెప్పండి, జనం ఉన్నప్పుడు అనక, జనం లేనప్పుడు అనక, ఎప్పుడైనా ఆ వ్యక్తి తన జీవితంలో అనుదినము ప్రతిదినము అది ఒక అలవాటుగా చేసుకుంటాడు. ప్రతిరోజు ఆరాధిస్తాడు ప్రభువును, ప్రతి క్షణము ఆరాధిస్తాడు. ఇది ఒక పరిశుద్ధమైన అలవాటు శిష్యునికి. రెండవది, తనకు కలిగిన దాన్ని పంచుకుంటాడు. ఏముందో ఆయనకి అది పంచుకుంటాడు. కూరలో ఉప్పులు, కారాలు, బియ్యాలు కాదు పంచుకునేది, ఆత్మీయ అనుభవాలు పంచుకో. సన్నిధానంలో, ప్రభువు సన్నిధానంలో నీ సహోదరునితో, నీ తోటి వారితో ఆత్మీయ అనుభవాలు పంచు. ఇదే ఒక ఆత్మ రక్షించబడటానికి కారణమవుతుంది. షేర్ చేయాలి. మూడవ విషయాన్ని గమనిస్తే సేవ చేయుట. మూడవ అనుభవం శిష్యుని జీవితంలో పరిశుద్ధమైన అలవాట్లలో మూడవ అలవాటు ఏంటంటే సేవ చేయటం. సేవ చేయాలి. మన జీవితంలో, మన బ్రతుకుల్లో మనము సేవ చేయటం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. పిటి చాంద్ పిల్ల అనేటువంటి ఒక దైవజనుడు, పిటి చాంద్ పిల్ల అనేటువంటి ఒక దైవజనుడు ఇలా చెప్పాడు. ఏమన్నాడు అంటే, క్రైస్తవుడు అంటే దేవునికి మాత్రమే సేవ చేసేవాడు కాదు, సాటి మనిషికి కూడా సేవ చేసేవాడే క్రైస్తవుడు అన్నాడు. క్రైస్తవుడు అంటే చెప్పండి, చెప్పానుగా, నేను చెప్పిందేగా, చెప్పండి నోరు తెరిచి. దేవునికి మాత్రమే సేవ చేసేవాడు కాదు క్రైస్తవుడు. చెప్పండి, దేవునితో పాటు తన సహోదరునికి కూడా, లేక తన సాటి మనిషికి కూడా సేవ చేసేవాడే క్రైస్తవుడు. మనం చెబుతాం దేవుని సేవిస్తున్నాం మేము, దేవుని సేవ చేస్తున్నాం మేము అని. ఏనాడు మన జీవితంలో సాటి మనిషికి సహాయం చేసే అనుభవాలు ఉండవు మనకి. ఇతరులకు సహాయం చేసే విధానాలు ఉండవండి. మా జీవితంలో, మా బ్రతుకుల్లో దేవుని సేవ చేస్తున్నామని చెబుతాం, ఇతరులకు ఎప్పుడూ సేవ చేయం. మన బ్రతుకులో ఒక శిష్యునికి ఉండాల్సిన లక్షణం, లేక ఒక శిష్యునికి ఉండవలసినటువంటి ఒక పరిశుద్ధమైన అలవాటు ఏంటంటే, మనం ఎప్పుడు కూడా ఇతరులకు ఏం చేయాలి? సేవ చేయాలి.
దేవుని సేవ చేయటమే కాదు, సాటి మనిషికి కూడా మనము సేవ చేయాలి. సాటి మనిషికి కూడా సేవ చేయాలి. ఎగ్జాంపుల్ మదర్ తెరీసా తన జీవితంలో దేశం కాని దేశం, ప్రాంతం కాని ప్రాంతం భారతదేశానికి వచ్చిందండి. భారతదేశానికి వచ్చింది, మక్కువతో వచ్చింది, ప్రేమతో వచ్చింది. ఎంతమంది దేవుని బిడ్డలారా ఆమె ద్వారా బ్రతికించబడ్డారో, ఆమె ద్వారా ఎంతమంది పోషించబడ్డారో, ఆమె ద్వారా ఎంతమంది తమ జీవితాల్లో ఆరోగ్యాలు పొందారో, ఎంతమంది ఆమె ద్వారా క్షేమాన్ని సంపాదించుకున్నారో, దేవుని బిడ్డలారా ఎంతమంది ఆమె ద్వారా స్వస్థతలు పొందారో. ఎవరు చేయగలరు? ఆమెకు అది ఒక హ్యాబిట్, అది ఒక అలవాటు ఆమెకి. దేశం కాని దేశం దేవుని బిడ్డలారా వదిలిపెట్టి ఆమె ఇక్కడికి వచ్చింది అని అంటే, ఇక్కడికి వచ్చి కుష్ఠరోగుల యొక్క దేవుని బిడ్డలారా గాయాలు కడిగిందంటే, కుష్ఠరోగుల యొక్క పాదాలు ఆమె పట్టుకొని దేవుని బిడ్డలారా ఆ చెడిపోయిన, కుళ్ళిపోయినటువంటి ఆ దేహాలను పట్టుకొని ముట్టుకొని దేవుని బిడ్డలారా వారికి ఎంతో ట్రీట్మెంట్ చేసింది అంటే, ఎంత సేవా అనుభవం, ఎంత సేవా అనుభవం. ఈ రోజున ఇది ఒక అలవాటుగా మారాలి మన జీవితంలో కూడా, మన బ్రతుకుల్లో కూడా ఇది ఒక అలవాటుగా మారాలి. ఇది శిష్యునికి మాత్రమే ఉంటుంది. సేవ చేసే లక్షణం, సేవ చేసే గుణం, సేవ చేసేటువంటి విధానం, సేవ చేసేటువంటి పరిస్థితులు దేవుని బిడ్డలారా అది ఒక శిష్యునికి మాత్రమే. ఒక మంచి పరిశుద్ధమైన అలవాటుగా ఉంటుంది. ఈ రోజున నీవు నేను మన జీవితంలో, మన బ్రతుకుల్లో అలాగున దేవుని సముఖమందు, దేవుని సన్నిధానంలో సేవ చేసేటువంటి అనుభవాన్ని అలవరుచుకోవాలి. ప్రైజ్ లార్డ్. చేతులెత్తి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి అందరూ. ఎన్ని చెప్పాను? 1 ఆరాధించటం ఒక అలవాటు. 2వది చెప్పండి, కలిగిన దానిని పంచిపెట్టడం ఇంకొక అలవాటు. 3వది సేవ చేయటం ఇంకొక అలవాటు. 4వది ఏంటంటే ప్రార్థించటం ఒక అలవాటు. ప్రార్థించటం ఒక మంచి అలవాటు అండి. శిష్యుని జీవితంలో ప్రార్థించటం అనేటువంటిది ఒక మంచి అలవాటు. ఈ రోజున ప్రార్థన అనేటువంటిది ఈ శిష్యుని జీవితంలో ఒక మంచి అలవాటుగా అలవర్చుకోవాలి. చాలామంది జీవితాల్లో అన్నీ చేస్తారు కానీ ఇది మాత్రం చేయరు. అన్నీ చేస్తారు కానీ, అన్నిటికీ టైం ఉంటుంది కానీ దీనికి మాత్రం టైం ఉండదు. అన్నీ చేయటానికి ఇష్టపడతారు కానీ చెప్పండి దీనికి మాత్రం ఇష్టపడరు. అన్నిటికీ టయాన్ని కేటాయించుకుంటారు కానీ దీనికి మాత్రం టయాన్ని కేటాయించలేరు. అది శిష్యుని యొక్క విధానం కాదు. ఈ రోజున దేవుని పేరట మనవి చేస్తూ ఉన్నాను, ప్రార్థన మనకు ఒక అలవాటుగా మారిపోవాలి. ప్రైజ్ లార్డ్. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ప్రార్థన అనేటువంటిది మనకు ఒక అలవాటుగా మారిపోవాలి. ప్రార్థన చేయటం అనేటువంటిది మనకు ఒక హ్యాబిట్గా మారిపోవాలి. ఇది శిష్యుని యొక్క జీవితంలో ఒక మంచి అలవాటు. ప్రార్థన చేయాలి. ఒంటరి ప్రార్థన, కుటుంబంతో ప్రార్థన, సామూహికంగా ప్రార్థన, ఇంకా చెప్పాలంటే సంఘములో ప్రార్థన. ఈ రోజున ప్రియులారా ఇది శిష్యునికి ఉండవలసిన ఒక పరిశుద్ధమైన అలవాటండి. ఒకడే ఉన్నప్పుడు ప్రార్థన చేసుకోవాలి, కుటుంబంతో కలిసి ప్రార్థన చేయాలి, సామూహికంగా కూడా ప్రార్థన చేయాలి, సంఘముతో కూడా కలిసి ప్రార్థన చేయాలి. కొంతమందికి అది ఉంటే ఇది ఉండదు, ఇది ఉంటే అది ఉండదు.
కొంతమంది సంఘంలోనే ప్రార్థన చేస్తారు, సంఘంలోనే ప్రార్థన చేస్తారు. సామూహిక ప్రార్థనలు చేత కాదు వారికి. సామూహికంగా అంటే 4-5 స్నేహితులు కలిసినప్పుడు ప్రార్థన చేసుకుందామని చెప్పి వారిని ప్రేరేపించి ఆ స్నేహితులతో కలిసి మోకరించి అలవాటు ఉండదు కొంతమందికి. పిచ్చాపాటి ఎంతసేపు అయినా మాట్లాడుకుంటారు, గంటల తరబడి సమయాన్ని వెచ్చిస్తారు, వ్యర్థమైనటువంటి మాటలు ఎన్నో మాట్లాడుకుంటారు. 4-5 కలిసినప్పుడు ఇదిగో వారి జీవితాలలో, వారి బ్రతుకుల్లో, అయ్యా మనమందరం కలుసుకున్నాం, అనుకోకుండా కలుసుకున్నాం, యాదృచ్ఛికంగా కలుసుకున్నాం. మన జీవితంలో, మన బ్రతుకుల్లో చాలా దినాలు అవుతుంది మనం ప్రార్థన చేసి. ఇదిగో ఒక్క 10 నిమిషాలు, ఒక అరగంట, ఒక గంట మనం ప్రార్థన చేసుకుందాం అని అనగలవా నువ్వు? నీ బంధువులు వచ్చినా, నీ స్నేహితులు వచ్చినా వారితో కలిసి ప్రార్థన చేయటానికి నీకు మనసు వస్తుందా? ఈ రోజున నీకు నాకు కావలసింది అదే. సంఘములో ప్రార్థన కాదు, సంఘంలో ప్రార్థన చేయటమే కాదు, సామూహికంగా కూడా ప్రార్థన చేయాలి. సామూహికంగా ప్రార్థన చేయటమే కాదు, చెప్పండి, కుటుంబముతో కలిసి అన్నీ చేస్తారు, కుటుంబ ప్రార్థన ఉండదు. కుటుంబంగా కలిసి ప్రార్థన చేసుకోరు. కుటుంబంగా కలిసి దేవుని బిడ్డలారా, ఇదిగో తల్లిదండ్రులు పిల్లలను కూర్చోబెట్టుకొని దేవుని బిడ్డలారా వారి జీవితంలో ప్రార్థన చేసే అలవాటు ఉండదు వాళ్ళు. కొంతమంది క్రైస్తవ కుటుంబాలే మళ్ళీ ప్రార్థనకు, రోజు ప్రార్థనకు వచ్చేవాళ్ళే, అందరిని పనుకొని ఇచ్చి ఏళ్ళ వరకు ప్రార్థన చేసుకొని దేవుని బిడ్డలారా వారి జీవితంలో పడకల మీదకి వెళ్ళేటువంటి పరిస్థితులు. ఈ రోజున దేవుని పిల్లలమైన మనకు కావలసింది ఏంటో తెలుసా? ఇదిగో శిష్యులమైనటువంటి మనకు కావలసింది ఏంటో తెలుసా? ఇదిగో మన జీవితంలో, మన బ్రతుకుల్లో, చెప్పండి, సంఘములో ప్రార్థన ఉండాలి, చెప్పండి, సామూహిక ప్రార్థన ఉండాలి, తర్వాత కుటుంబంతో కలిసి ప్రార్థన కూడా చేయాలి. నువ్వేం క్రైస్తవురాలివి? కుటుంబంతో కలిసి ప్రార్థన చేయని వ్యక్తివి నువ్వేం క్రైస్తవురాలివి? నువ్వేమి దేవుని బిడ్డవి? పిల్లలకి అలవాటు చేయాలి, నీ భర్తకి అలవాటు చేయాలి. అయ్యా మనం ఇప్పటి వరకు క్షేమంగా ఉన్నామంటే, మనం ఇంతవరకు బ్రతికి ఉన్నామంటే, ఇంతవరకు దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నామంటే, ఇదిగో లోకములో ఎంతో భయంకరమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. కానీ ఈ రోజున మన జీవితంలో వాటికి ఏటికి మనం గురి కాకుండా ఇదిగో తప్పించబడుతున్నామంటే ఇది దేవుని కృపేనయ్యా. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం, ఇదిగో ప్రార్థన చేద్దామని కుటుంబానికి చెప్పుకొని, కుటుంబంలో ఉన్న పిల్లలను, భర్తను, భార్యను దేవుని బిడ్డలారా మోకాళ్ళు వంచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయించే అలవాటు ఉండదు కొంతమందికి. వారితో కలిసి ప్రార్థించే గుణం ఉండదు కొంతమందికి. ఈ రోజున జ్ఞాపకం చేస్తున్నాను, ఇది మన జీవితాలకు ఒక పరిశుద్ధమైన అలవాటుగా మారిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. చేతులెత్తి స్తోత్రం చెప్పు. దేవుని బిడ్డలారా అంత మాత్రమే కాదు, ఒంటరిగా ప్రార్థన చేయాలి, ఒంటరి ప్రార్థనలు కావాలి. ఈ రోజున నీకు నాకు అవసరం ఏకాంతంగా ప్రార్థన చేయాలండి. ఇది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తన జీవితంలో ఈ లక్షణాలన్నీ కలిగి ఉన్నాడు, ఈ అనుభవాలన్నీ కలిగి ఉన్నాడు. ఏకాంత ప్రార్థన చేశాడు, కుటుంబంతో ప్రార్థన చేశాడు, చెప్పండి, సంఘంతో ప్రార్థన చేశాడు, సామూహికంగా కూడా ప్రార్థన చేశాడు. ఈ ప్రార్థన అనుభవాలన్నీ యేసయ్యకు ఉన్నాయండి, అవి మనం కూడా అలవరుచుకోవాలి. ఇవి మనం కూడా అలవరుచుకోవాలి. ఇది మన జీవితంలో ఉండవలసిన ఒక మంచి పరిశుద్ధమైన అలవాటు అని చెప్పాను. 4, 1 ఆరాధించటం ఒక అలవాటు, కలిగిన దాన్ని పంచటం ఇంకొక అలవాటు, 3వది సేవ చేయటం ఒక అలవాటు, 4వది ప్రార్థన చేయటం ఒక అలవాటు. అలా ఉందాం, అలా చేద్దాం, అలా మారదాం. అట్టి కృప ప్రభు మన జీవితాలకు దయచేయునుగాక. ఆ అలవాట్లు దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆ పరిశుద్ధమైన అలవాట్లు, ఆ హోలీ హ్యాబిట్స్ కలిగి ముందుకు సాగే కృప ప్రభు మనకు అనుగ్రహించునుగాక. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. తలలు వంచండి.
ప్రార్థన చేసుకుందాం.